మనిషి చనిపోయాక ఏమవుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలామందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో, ప్రస్తావనలో, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. ప్రాణం పోయిన తర్వాత కూడా 2 గంటల పాటు శరీరం పనిచేస్తుంది. మనిషి శరీరం నుంచి ప్రాణం పోవడం, ఆ తర్వాత డెడ్ బాడీలోని మార్పులను, మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరం పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలపై తెలుసుకుందాం పదండి. అందులో మొదటిది, శరీరం ప్రాణాన్ని విడిచిన వెంటనే అంతులేని విశ్రాంతిని పొందుతుంది. అందుకే చాలామంది మరణించిన వెంటనే మలమూత్ర విసర్జన చేయడం, ముక్కు లేదా చెవుల నుంచి రక్తం కారడం వంటివి చూస్తూ ఉంటాం. శరీరంలోని కండరాలన్నీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళడంతో వాటిపై నియంత్రణ లేకుండా పోతుంది. రెండవది, చనిపోయిన వెంటనే వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలో గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది. కొందరి శరీరం ఇందుకు భిన్నంగా స్పందిస్తుంది. కొందరికి శరీరం చల్లబడే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. మరికొందరిలో 2 గంటలు పట్టొచ్చు. మూడవది, ప్రాణం శరీరం నుంచి వేరుపడగానే బాడీ ముదురు రంగులోకి మారుతుంటుంది. దీనికి కారణం అలాగే శరీరంలో ఉండిపోయిన రక్తం గురుత్వాకర్షణ శక్తికి లోనవటమే. వ్యక్తిని పడుకోబెట్టినప్పుడు వారి కింద వైపు శరీరంలో ఇది వచ్చి చేరుతుంది. నాలుగవది, జీవక్రియలు ఆగిపోవడం వల్ల కండరాలు గట్టి పడతాయి. పోస్ట్ మార్టం తర్వాత 2-4 గంటల్లోపు ఇది ప్రారంభమవుతుంది. వివిధ అంశాల ఆధారంగా 72 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో శరీరం మోయలేనంత బరువుగా అనిపిస్తుంది. ఆ తర్వాత శరీరం కుళ్ళిపోవడం జరుగుతుంటుంది.